అతను నన్ను చూసి ఆనందించాలి, నన్ను చూసి ఆయన సంతోషంగా ఉండాలి. కాబట్టి నేను శుభ్రపరచబడాలి ప్రియమైన సంఘం. ఆ రీతిగా అనుకొని మంచిగా రెడీ అయ్యి అతను ఆనందం పెట్టింది ప్రియమైన సంఘం. మన జీవితంలో అదే దేవుడు ఆల్రెడీ వచ్చేసి నీ ఎదుట నిలబడుతున్నాడు, నీ కొరకు వెయిట్ చేస్తున్నాడు ప్రియమైన సంఘం. కానీ దేవుని ఎదుట మనము నిలబడడానికి, దేవుని ఎదుట నువ్వు ఉండటానికి ప్రియమైన సంఘమా, నువ్వు శుభ్రము అవ్వకుండా అదే పాపపు జీవితంతో, అదే పాతి జీవితంతో నేను దేవుని ఎదుట నిలబడ్డాను అని అనుకుంటున్నాను. చూసావా ప్రియమైన సంఘమా? సంతోషపడతాడంటారా? సంతోషం పడట్ల ప్రియమైన సంఘమా. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను ప్రియమైన సంఘమా? మనము శుభ్రపరచబడాలా, మనము పరిశుద్ధపరచబడాలా, పశ్చాత్తాపడాలి, క్షమాపణ కలిగి ఉండాలి, దేవునిని మనం అడగాలి ప్రియమైన సంఘమా. అందుకే దేవుని వాక్యం ఏముంటుందో తెలుసా? మొదటి యోహాను 1వ అధ్యాయము 9వ వచనంలో ఏముంటుందో తెలుసా? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతులని కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రముగా చెయ్యను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.